ఏంటి పొద్దున్నే గోలా? మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవా కొంపలో? నా ప్రశాంతతని నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు కదా. మొహం పగిలిపోతుంది నోటికొచ్చినట్టు వాగితే. మొగుడనే మర్యాద లేదా నీకు? మొగుడనే మాటకు అర్థం తెలుసా నీకు? ఏమన్నాడుతున్నావు నువ్వు? నువ్వు ఆగరా. నీకు అర్థం తెలియకుండానే తాళి కట్టించుకున్నావా వీడితో? అయినా చూడ్డానికి నంగనచ్చలా ఉండి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావే నువ్వు. మీ అమ్మా నాన్నలు ఇదేనా నేర్పింది నీకు? మా అమ్మ నాన్నల ప్రస్తావన తీసుకురాకండి. పెళ్ళై ఎన్నాళ్ళైనా నీ మొహం చూడ్డానికి కూడా రాలేదు వాళ్ళు. అసలు వాళ్ళు తల్లిదండ్రులేనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మా అమ్మ నాన్నలు ఒక్క మాట అన్నా నేను సహించని చెప్తున్నా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఏంట్రా ప్రణయ్, అది వాగుతుంటే చూస్తూ నిలబడ్డా? చూస్తూ నిలబడ్డం కాదు, తలపొడుతూ చస్తున్నాను. మీరు కొట్టుకొని చావండి. నా మొహానికి ఒక కాఫీ ఇచ్చి తగలడండి. తెచ్చుకున్నావు కదా బంగారు పెళ్ళాన్ని, దాంతోనే ఇప్పించుకో కాఫీ. ఏందు వెళ్ళి నా కాఫీ పట్టుకురాపో. కాఫీ ఎందుకు? ఇంకేదైనా ఉంటే అమ్మేసి తాగు. ప్రశాంతత లేదు ఈ కొంపలో. ఎంత లక్షణంగా పెంచారే మీ అమ్మా నాన్న. మొగుడికి మంచి నీళ్లు కూడా ఇచ్చేలా లేవు నువ్వు. మళ్ళీ మా వాళ్ళని మాట్లాడొద్దు. ఏంటి అంతరోషం నీకు? ఊరికే తేరగా ఇంట్లో కూర్చొనుంటే నెత్తిన పెట్టుకుని ఊరేగాల మేము? ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? నేను పనికెళ్ళి సంపాదించాలి, అంతే కదా? వెళ్తాను. మా అమ్మా నాన్నల గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నా. ముందు ఆ పని చెయ్యి. వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీ చెల్లెలతో కలిసిపో. అదే కంపెనీలో ఇంకా పెద్ద పోస్టింగ్ ఇస్తారు. ఇలా అనడానికి మీకేం అనిపించకపోయినా అక్కడికి వెళ్ళి పనిచేయడానికి నాకు సిగ్గుండాలి. ఏంటి వెళ్ళక్కడ చేస్తే ఏంటంట? 50,000 జీతం వస్తుంది కదా. నేను కూలి చేసైనా ఎంతో కొంత తెచ్చిస్తానే తప్ప నా ప్రాణం పోయినా అక్కడికి వెళ్ళి పని చేయను. మీకు కావాల్సింది నేను సంపాదించడమే కదా. వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కుంటా. నన్ను కాల్చుకు తినకండి. పిల్లిని కొడితే పులైనట్టు రెచ్చిపోతుందేంటే ఇది. దీన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మన జీవితం స్టార్ట్ అవుతుంది, ఈ బండి స్టార్ట్ అవుతుంది. కానీ పొద్దున్న ఈయన స్టార్ట్ చేస్తాడు టార్చర్. హలో, ఏంట్రా ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఫోన్ నోట్లో పెట్టుకుని ఉంటారా సార్ వెంటనే మాట్లాడడానికి? జేబులో ఫోన్ తీసి మాట్లాడాలి కదా. ఓవర్గా మాట్లాడుకో. ఎక్కడున్నావు? మా బతుకులు ఎక్కడుంటాయి సార్? రోడ్డు మీదే. ఆఫీస్కి బయలుదేరాను. నా డొక్కు జీవితం లాగే ఈ డొక్కు బండి ఆగిపోయింది. మీలాగా మాకు కార్లున్నాయా? ఈ డొక్కు బండి మీద కదా రావాలి. అయినా 8ంటికి ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేదని ఈ టార్చర్ ఏంటి సార్ మాకు? ఆఫీస్ టైం 9 గంటలకి. ఈలోగా తగలడమా? ఇలా ఓవర్గా మాట్లాడితే పళ్ళు ఉద్యోగం 2 ఊడిపోతాయి. వేరే ఏది ఊడబీకలేక నా ఉద్యోగం ఊడబీకేస్తాను అంటారు. మీరు ఫోన్ కట్ చేస్తే బండి నెత్తిన పెట్టుకుని నేను ఆఫీస్కి వస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. అమ్మయ్యా, ఇవాళ మీ టార్చర్ నుంచి లీవా సార్? నాకు పళ్ళు రాళ్ళ కొట్టేస్తా సార్. నాకున్నవే 32 పళ్ళు, అందులో 2 పళ్ళు పిప్పి పళ్ళు. ఇప్పటికి 100 సార్లు నా పళ్ళు రాలగొడతా అన్నారు. నా నోట్లో అన్ని పళ్ళు ఎలా ఉంటాయి సార్? రేయ్, నువ్వు ఆపుతావా? లేకపోతే నా తలని గోడకేసి బాదుకోమంటావా? వదిలేండి సార్, అనవసరంగా గోడ డ్యామేజ్ అవుతుంది. రే రూతర్, చెప్పేది వినరా. నేరుగా ఇంటికొచ్చేసాయి. ఇది అన్యాయం సార్. ఆఫీస్ మార్పించి మీ ఇంటి పని చేయించుకుంటారా నాతో? రే ఈడియట్, ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళట్లేదురా. వర్క్ ఫ్రమ్ హోమ్. నువ్వే ఇక్కడికి తగలడు. వర్క్ ఫ్రమ్ హోమా? ఇప్పుడు లాక్డౌన్ ఏం లేదు కదా సార్? నా వైఫ్ లాక్డౌన్లో ఉందిరా. దయచేసి ఇంతకంటే నన్ను హింసించుకో. వచ్చేసి. సార్ సర్లేండి, ఏడవకండి, వచ్చేస్తున్నాను. మర్యాదగా స్టార్ట్ అవ్వు, లేకపోతే మా బాస్కి ఏం చేస్తా. నీకు కూడా ఇంత భయం ఉందా మా బాస్ అంటే? ఆ రాక్షసిని ఎలాగైనా నా గదికి షిఫ్ట్ అయ్యేలా చేయకపోతే నా అగ్రిమెంట్ స్టార్ట్ అవ్వదు. నాకు ఈ బ్యాడ్ టైం ఫినిష్ అవ్వదు. ఏదో ఒక అద్భుతమైన ఐడియా ఆలోచించి ఆ రాక్షసిని రప్పించాలి. దీనికి ఒక్క బ్రెయిన్తో ఆలోచిస్తే సరిపోదు, 2 బ్రెయిన్స్తో ఆలోచించాలి.
ఈ ప్లాన్ అమలు పరిస్తే ఖచ్చితంగా ఆ రాక్షసి నా గదికొస్తుంది. మరీ ఈ ఐడియా చీప్గా సిల్లీగా ఉందేమో. ఎవరికైనా తెలిస్తే పరువు పోదు. మన ఐడియా మనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఇంతకన్నా బెస్ట్ ఐడియా ఏదీ లేదు. వెంటనే అమలు పరిచేద్దాం. ఈ రాక్షసేంటి ఇక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది? సర్లే, కార్యసాధకుడికి 100 అడ్డంకులొస్తాయి. అవన్నీ అధిగమించి వెళ్ళాలి. ఓరి దేవుడు, చిన్నసారేంటి నన్ను చూసట్టా సాగదీస్తా నవ్వుతున్నారు? సారు, కిచెన్లోకి వచ్చారేంటి సారు? నీళ్ళు, మంచినీళ్ళు కావాలి. మీరెళ్ళండి సారు, నేను తీసుకొస్తాను. మీరు కిచెన్లోకి వచ్చారని పెద్ద మేడంకి తెలిస్తే నన్ను తిడతారు. ఏం పర్లేదు, నీళ్ళు. సారు, అలాగే కాఫీ కూడా ఇవ్వు. ఇస్తాను సారు. మీరెళ్ళండి సారు, నేను తెస్తాను. ఏంటీనా ఏదో దొంగ పిల్లి దూరినట్టు కిచెన్లోకి దూరారు? ఈయన వాలకం ఏదో తేడాగా ఉంది. అసలు ఏం చేస్తున్నాడు మనిషి? సారు, పాలు ఇరిగిపోయాయి సారు. మీరెళ్ళండి, ఫ్రెష్ పాలతో మళ్ళీ పెట్టుకుని తీసుకొస్తాను. కంగారేం లేదు, ఫ్రెష్గా పాలు కాచే తీసుకురా. అలాగే సారు. గౌరీ, సారు, కాఫీ గదికి తీసుకొచ్చేసే. అలాగే సారు. ఏమైంది దీనికి? ఏదో జరుగుతుంది, చాలా తేడాగా ఉంది. ఏమై ఉంటుంది? ఈ మనిషి ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కారనుకుంటా. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.